ఇక్కడ అమ్మవారు ఉగ్రరూపం దాల్చి తన కత్తితో బండరాయిని నిట్ట నిలువున అడ్డంగా చీల్చేశారు. ఎక్కడో చెప్తాను, వీడియోని ముందుగా సేవ్ చేసుకొని లాస్ట్ వరకు అయితే చూడండి. మనం అనుకునేది జరుగుతుందో లేదో ఈ ఆలయంలో ఉన్న అమ్మవారు అయితే చెప్తారు. ఈ ఆలయం లోపల ఉండేది గంగమ్మ తల్లి. లోపల ప్రధాన అర్చకులు అమ్మవారి పైన 3 పుష్పాలు అయితే పెడతారు. ఆ 3 పుష్పాలు పెట్టి మనల్ని అయితే కోరిక కోరుకోమని చెప్తారన్నమాట. అప్పుడు అమ్మవారి మీద ఉన్న రైట్ సైడ్ లో ఉన్న పుష్పం కింద పడిందంటే మనం అనుకున్న కోరిక అదైతే జరుగుతుందని, మధ్యలో ఉన్న పుష్పం కింద పడిందంటే అదైతే కొంచెం లేట్ అయినా జరుగుతుందని అర్థం. అలానే లాస్ట్ లో ఉన్న అంటే లెఫ్ట్ సైడ్ ఉండే పుష్పం కింద పడిందంటే మనం అనుకున్న కోరిక జరగదని అయితే అక్కడ ఉన్న భక్తులు అయితే భావిస్తూ ఉంటారు. ఇక్కడ భక్తులు కోరిన కోరికలు నెరవేరితే అమ్మవారికి మేకపోతులు పొట్టేళ్లు బలిస్తారు. పూర్వము ఈ ప్రాంతంలో బోయ తెగ వాళ్ళు నివసించేవాళ్ళు. అప్పుడు గోల్కొండ నవాబులు ఈ బోయ తెగపై దండెత్తినప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై యుద్ధం చేసి ఆ బోయ తెగ ప్రజలను అయితే రక్షించింది అనమాట. ఆ యుద్ధ సమయంలో అమ్మవారి కత్తి దాటికి పెద్ద బండరాయ నిట్ట నిలువుగా చీల్చబడింది. ఈ ప్రాంతంలో బోయ తెగ వాళ్ళు నివసించడంతో ఈ ప్రాంతానికి బోయకొండ అని పేరైతే వచ్చింది. ఈ బోయకొండ టెంపుల్ అడ్రస్ వచ్చేసరికి చిత్తూరు జిల్లా పుంగనూరు మదర్పల్లి దగ్గరలో అయితే ఉంటుంది. ఫుల్ అడ్రస్ కోసం అమ్మ అని కమెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చుంటే